V3 న్యూస్ కు స్వాగతం. నేను జోనాభిరామ్. ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ బేగంపేటలోని విన్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. రెండవ రోజు కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల ఆందోళన, మద్దతు తెలిపిన ఎల్ఐసి ఉద్యోగులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఆందోళనలో అన్నదాతలు. ఇక డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ బేగంపేటలోని విన్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ సెంటర్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. సుబ్బారావు, ప్రభావతి వృద్ధ దంపతులు విన్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయడం వల్ల ప్రజలందరికీ త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. పేద ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా కార్పొరేట్ ఆసుపత్రుల పనితీరు ఉండాలని అన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని తెలిపారు. శాసనసభ్యులు గణేష్ గారు, పోలీస్ హౌసింగ్ చైర్మన్ రామవారి గుప్తా గారు, కార్పొరేట్ స్థాయిలో ఉన్న ఆసుపత్రి నిర్మాణం చేసి గత 3 ఏళ్ళుగా ఇక్కడ ప్రజలకు సర్వీస్ అందిస్తున్నటువంటి ఈ హాస్పిటల్ యజమాన్యానికి మా పక్షాన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా నాంపల్లిలోని రెడ్ రోజ్ గార్డెన్లో అజారికా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 200 మంది ఆటో డ్రైవర్లు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని తెలిపారు. ప్రజల భద్రత, ఆరోగ్యం కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. రక్తదానం వలన అత్యవసర పరిస్థితుల్లో ఒక ప్రాణాన్ని కాపాడుకోవచ్చని వారు తెలిపారు.
డొనేషన్ కోసం ఫార్వర్డ్గా వచ్చారు. నాకు చాలా సంతోషం. బ్లడ్ డొనేషన్ అంటే ఒక జీవన దానం ఉంది. అండ్ బ్లడ్ డొనేషన్ ఇట్ మేక్స్ ఎవ్రీబడి ఈక్వల్. రిచ్ లేకపోతే పువర్, ఏ కేటగిరీలో ఉన్నారు, ఏ కాస్ట్కి ఉన్నారు, ఏ కమ్యూనిటీకి ఉన్నారు, అందరికీ రక్తం ఒకటే ఉంది. ఈ సందర్భంలో నేను డాక్టర్ గారికి, తర్వాత ఆల్ ఆటో డ్రైవర్స్కి అండ్ పర్టికులర్లీ ట్రాఫిక్ వింగ్ లెడ్ బై అడిషనల్ సిపి ట్రాఫిక్ అనిల్ కుమార్ గారు, డీసీపీ ట్రాఫిక్ చౌహాన్ గారు, కరుణాకర్ గారు, నాయక్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఇదే విధంగా ఎవ్రీ 2 months 3 monthsకి ఒక స్మాల్ క్యాంప్ పబ్లిక్ సేఫ్టీ కోసం, పబ్లిక్ సెక్యూరిటీ కోసం, పబ్లిక్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ కోసం వీ విల్ బి ఆర్గనైజింగ్ ఇట్. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ వద్ద 2వ రోజు ఆందోళనకు ఎల్ఐసి ఉద్యోగులు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రజలకు బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను వివరించే పాంప్లెట్లు పంపిణీ చేశారు. రాబోయే తరాలకు ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత ఉండదని, రుణాల మీద వడ్డీ భారం పెరుగుతుందని తెలిపారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టండి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ జిందాబాద్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆఫీసర్స్ అండ్ వర్క్మెన్ యూనిటీ జిందాబాద్. అవర్ యూనిటీ జిందాబాద్. అవర్ యూనిటీ మార్చ్ ఆన్. అవర్ యూనిటీ మార్చ్ ఆన్. ఆఫీసర్ వర్క్మెన్ యూనిటీ జిందాబాద్. We oppose privatization. We oppose. Privatization banks. We oppose. Privatization banks. We oppose. Bad banks. We oppose. Bad banks. We oppose. Anti-employee policy government down. Anti-employee policy government down. Army attitude government down. Army attitude government down. Pension updation we demand. Pension updation we demand. Comrade వర్తిల్లాలి. Comrade వర్తిల్లాలి. అరే EMPU వర్తిల్లాలి. అరే EMPU వర్తిల్లాలి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె జయప్రదం అవటాన్ని, బ్యాంకు ఉద్యోగులందరినీ, అలాగే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బ్యాంకులు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు రాబోయే రోజుల్లో మరింత పోరాటాలని బ్యాంకు ఉద్యోగులు నిర్వహిస్తారని, పోరాటాలని ముమ్మరం చేస్తారని, అలాగే ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సెక్టర్ అయిన ఎల్ఐసి, జనరల్ ఇన్సూరెన్స్ ప్రైవేటీకరణ కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఫైనాన్షియల్ సెక్టర్ ఎంప్లాయీస్ మొత్తం ఒక వేదిక మీదకి వచ్చి, మనందరికీ గుర్తుండే ఉంటుంది, సీనియర్ కామ్రేడ్స్ 1990s ఎర్లీ 90s ఈ దేశంలో బ్యాంకు ఉద్యోగులు మొత్తం వాళ్ళు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈరోజు కూడా ఇంకా ఉత్తేజపూర్వకంగా వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా చేయటం కాకుండా ప్రజలకు జరిగే నష్టాన్ని వివరించారు. దీనిలో బ్యాంక్ ఎంప్లాయీస్ కంటే ప్రైవేటీకరణలో నష్టపోయేది కస్టమరే. అది కూడా బాగా స్మాల్ సైజ్ కస్టమర్స్, చిన్న డిపాజిటర్స్, రోడ్ సైడ్ మన బిజినెస్ పీపుల్, వీళ్ళందరూ కూడా నష్టపోతారు. ఎందుకంటే అన్ని అమ్మకం, ఎయిర్ ఇండియా అమ్మేసాయి, రైల్వే అమ్మేసాయి, బ్యాంక్స్ అమ్మేసాయి, ఏదైనా సరే ఇది తీసుకెళ్ళు మన పోస్టల్ అమ్మేసాయి. ఎందుకంటే బిజినెస్ ప్రభుత్వ పరం కాదు, అది ప్రభుత్వం పని కాదని చెప్తున్నారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మంచాల ఎంపీపీ నర్మదా, స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడంపై ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే మంచిరెడ్డిపై నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రాజకీయ విలువలను దిగజారుస్తున్నారని అన్నారు. ఆయా గయాట్ అయిపోయాను, వచ్చినావా పోయినావా, గెలిచినామా పోయినామా విధానాలు, ప్రజల మనస్తత్వాలు, ప్రజల జీవన శైలి నీకు అర్థం కాదు. మేము అర్థం చేసుకున్న వ్యక్తిగా చెప్తా ఉన్నాం. నువ్వు వేరే ఎక్కడో
వేరే మండలాల్లాగా మంచాల్లో ఉండదు. మంచాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేసాపోతే ప్రజల మనోభావాలు డిస్టర్బ్ అయ్యి గ్రామాలలో అశాంతి ఏర్పడుతుంది. ఈ అశాంతికి బిందువు నువ్వైతే ఆ పాపం నువ్వు ఈ పిచ్చి కార్యక్రమాలు చెయ్యకు అని నీకు ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను ఎమ్మెల్యే గారికి మరొకసారి చెప్తున్నా, నువ్వు బోడకొండలో రాజీనామా చేపిస్తావా, నువ్వు రాజీనామా చేస్తావా తేల్చుకుందామని సందర్భంగా నేను సవాల్ విసురుతున్నా. అందరిలాగా సరే వేరే మండలాలలాగా స్వార్థానికి వ్యాపారాలు చేసుకుంటున్నావు ఇంకోటో ఉండకుండా రాజకీయ విలువలకు కట్టుబడి అక్కడ కొన్ని మీరందరూ మంచాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఊర్లలో. సరే కమ్యూనిస్టు కానందున రాజకీయ విలువలు పాటించే వాళ్ళు అయినందున మీరందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలి. హై ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలిటిక్స్ పాటించినందుకు ఈ ప్రాంతం బాగా వెనుకబడ్డది, నష్టపోయింది. ఇప్పుడిప్పుడే కొంచెము కొద్దిగా కోలుకొని అటు ఎక్స్ట్రీమిజం తగ్గింది. నక్సలిజానికి కూడా మన నియోజకవర్గంలో బానిసైంది మంచాల మండలమే. రాజకీయ పోరాటాలు అన్ని కూడా పోయి ఇప్పుడిప్పుడే కొంచెం మంచాల మండలంలోని ప్రజలు హ్యాపీగా కొద్దిగా భగవంతుని అనుగ్రహంతోనే కొద్దిగా భూముల రేట్లు పెరిగి కొంచెం అయ్యో జర సంతోషపడేసి చేయటం. ఇప్పుడు మాకు ఇప్పుడు బోడకొండలో అశాంతి నెల రాత్రి నుంచి పంచాయతీలు కొట్లాడాలి. మేము వాళ్ళని ఒప్పియలేక ఇబ్బంది పాలు చేస్తున్నాం. ఎందుకు నువ్వు అశాంతిని కలిగిస్తావు? మా శాంతియుతమైన మంచాల మండలంలో అనేకమైన ఆటుపోట్లు తిని ఇప్పుడే మంచిగా కుదురపడుతున్న మంచాల మండలాన్ని ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేయదలుచుకున్నావు? నీ బంధువులను ఓడించినారనా? నీ కోడలు నిలబెట్టే ధైర్యం లేక నువ్వు తోక ముడుచుకున్నందుక? ఎందుకు నీకు ఏమి కక్ష మంచాల మండలం మీద? ఇక్కడ అందరూ కూడా అన్ని పార్టీల ప్రజలు అన్నదమ్ముల్లా ఉండి చాలా చక్కగా వాళ్ళు మా యొక్క జీవనాన్ని మేము కొనసాగిస్తున్నాం. మా రాజకీయ పార్టీలకు అంకితభావంతో మేము ఉన్నాం. నీకు సిగ్గు చేయడం, నువ్వు ఒక ఎంపీపీని చేర్చుకుంటుంటే మంచాల మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా లేదు. మీరు ఆ ఫోటోలు మీకు చూపించమంటారు, అందరూ కూడా పాటించు. 3 సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావు. నువ్వు ఎట్లా గెలిచినావు, ఏం గెలిచినావు, ఏ ఊర్లో అడిగినా చెప్తారు. కానీ ఎమ్మెల్యే గారు నువ్వు వేసిన దానికి నీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మంచాల మండలం నుంచి కాంగ్రెస్ పార్టీగా నువ్వు ఏదైతే అన్యాయంగా అప్రజాస్వామికంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీని రెండోసారి శాల్వ కప్పి చేర్చుకున్నట్టు కాదు, రేపు రాజీనామా చేపి మేము సామాన్యుడు ఎవరిని మా పార్టీ నుంచి పెడతాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు ప్రజాకర్షణ ఉంటే నువ్వు రేపు ఆమెతో రాజీనామా చేపి ఎలక్షన్కి పోదాం. మా పార్టీ గిట్ట గెలవకుంటే మేము చెంపలేసుకొని బయటకు వచ్చాం. ఎమ్మెల్యే గారు మీకు దమ్ము ధైర్యం చీము నెత్తురు రాజకీయ వహిస్తున్నా నీకు సోయి ఉండదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి, సేవాలాల్ తండా, గన్నెవారిపల్లి భూగర్భాలు అడుగొంటడంతో వేసిన వరి పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో కాయకష్టం చేసి వేసుకున్న పంట పశువులకు మేతగా మారడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి రైతులు. సేవలా తండాలో లకావత్ రాజు 750 ఫీట్లు బోరు వేసినా కూడా చుక్క నీరు రాలేదని, తన ఉన్న 3 ఎకరాల భూమి ఎండిపోయిందని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. అనంతరం గన్నెవారిపల్లె రైతు రేసు రఘు మాట్లాడుతూ సమీపంలో ఉన్న నక్కవాగులోకి నీరు వదిలినట్లయితే తెరలు మద్ది సేవాలాల్ తండా, గన్నెవారిపల్లి, నిమ్మవారిపల్లి, తుర్కపల్లి, లచ్చపేట ప్రాంతాల వరకు ఎండిపోతున్న పంట పొలాలకు నీరు అంది వారి పంట చేతికి వస్తుందని అన్నారు. వెంటనే నీరు వచ్చేటట్లు చూడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. 100 ఎకరాలు పెట్టుబడి పెట్టి చేతికందే సమయానికి ఎండిపోతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారి ఆవేదనను వెలిబుచ్చారు.
వచ్చిందని బోర్ వేయించినాం, పొలం వేసుకున్నాం. పొలం ఎత్తే ఇప్పుడు 3 ఎకరాల పొలం నా సొంతమే మొత్తం పోయాయి. ఇప్పుడు దాని ఇంకా బోర్ పడుతుందేమో అని 750 ఫీట్ బోర్ వేయించినాం. బోర్ వేయించినా కానీ బోర్ పడలేదు. పడకపోతే ఒక్కటే గ్యాప్ వచ్చింది. అందులో కూడా మోటార్ దించినాం. అవి 2 లక్షల రూపాయలు అయినాయి బోర్కు. అవి కూడా మొత్తం పోతలేదు. కాబట్టి ఉన్న పొలం మొత్తం పోయినది. ఇప్పుడు నాదే ఒక్కది కాదు, ఇప్పుడు ఉన్న మందం మాత్రం 50 ఎకరాల పొలము మొత్తం పోతున్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం అనేది మాకన్నా కొద్ది సాయం చేయాలి, మాకు కూడా కొద్ది ఆదుకోవాలి. పంట పొలాలు అన్నీ పోతున్నాయి. కాబట్టి దయచేసి మాత్రం నకవాగులా కూడా కొన్ని నీళ్ళు ఇడిస్తే కూడా కొంత అన్ని రోజులు దున్నకలప్పుడు నకవాగా వచ్చింది. నీళ్లు మంచి గ్రౌండ్ వాటర్ ఫుల్, బాయిలు బోర్లు అన్ని ఫుల్ పోసినాయి. దాని మీద ఆధారపడి మొత్తం నాట్లేసినాం. అన్ని పొలాలు ఒక గుంట ఒకటి వేసుకున్నాం. ఇప్పుడు ఈ అసలు టైంకి పొట్టక చీన టైంలో మొత్తం ఎండిపోతున్నాయి. బాయిలు గ్రౌండ్ వాటర్ పడిపోయింది, బాయిలు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోతున్నాయి, బోర్ పొక్కలు వేసినా కూడా ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి మాకు ఇప్పుడు ఎట్లా భారత్ నగరు, తెర్లుమద్ది, సేవలతండ, గణవనిపల్లె, నిమ్మలవనిపల్లె, పోతుగాళ్ళు, ఉరకపల్లె, లచ్చపేట, గండి లచ్చపేట దాకా లాభపడతారు రైతులు. ఇప్పుడు ఇస్తే సగం మీనే కానీ సగం అన్న బతకగలుగుతారు. కాబట్టి మంత్రి కేటీఆర్ గారు చొరవ తీసుకొని మాకు ఎట్లా చేసి నీళ్ళు ఇచ్చేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మండలి వీళ్ళకి ఎంత చెప్పినా మా ఇదాన్ని పట్టించుకుంటలేరు, మా బాధలు పట్టించుకుంటలేరు. వాళ్ళు ఏమనంటే తెప్పిస్తాము, పడుతున్నాయి, వస్తున్నాయి, అవి పోతున్నాయి, అవే చెప్పుడు తప్ప. కానీ ఎవరైనా మీరైనా కొద్దిగా చొరవ తీసుకొని అందరూ మాకు నీళ్ళు పడగొట్టినా వాగు ద్వారా రాత్రి నిర్మల్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంజులాపూర్ ఓఎన్జీసీ గ్యాస్ వద్ద ఆర్టీసీ బస్సు టాటా మ్యాజిక్ ఢీకొని డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాలలో విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా 4, 5వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తుండటంతో ఎస్ఎఫ్ఐ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘాలు పాఠశాల ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల ఫిర్యాదు మేరకు ఎంఈఓ దేవానాయక్ పాఠశాలను తనిఖీ చేసి 4వ తరగతి, 5వ తరగతి విద్యార్థులు ఇంటికి పంపించారు. ఈ సందర్భంగా ఎంఈఓ దేవానాయక్ మాట్లాడుతూ విద్యార్థి సంఘాల ఆరోపణ మేరకు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా 4వ, 5వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, కరోనా ఉధృతంగా ఉన్న ఈ సందర్భంలో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపించవద్దని విజ్ఞప్తి చేశారు. చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ అధికారులు శ్రీ చైతన్య పాఠశాలపై వెంటనే శ్రీ చైతన్య గుర్తింపుడు వెంటనే రద్దు చేయాలి. శ్రీ చైతన్య గుర్తింపుడు వెంటనే రద్దు చేయాలి. శ్రీ చైతన్య పాఠశాల మొన్న శుక్రవారం కూడా ఉల్లంఘించి మీరు 4th, 5th వాళ్ళకి రప్పించినందుకు వాళ్ళకు షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా పేరెంట్స్కి చేసే విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలు ఈ 2 నెలలు బడికి రానంత మాత్రాన వాళ్ళకు రావాల్సిన చదువు అంతా ఏమో ఆగిపోదు. సో యాజమాన్యాలు పెట్టే ప్రలోభాలకి లొంగిపోయి అనవసరంగా పిల్లల చికాకు, ఇంటికాడు ఉంటే చికాకు అని భావించకుండా పిల్లల్ని రోజు ఇంటి దగ్గరనే ఉంచుకొని వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, పుస్తకాలు ఉంటాయి,
అట్లాగే టీవీ ద్వారా టీసాట్ ఛానళ్ళ ద్వారా యూట్యూబ్ల ద్వారా కూడా చాలా రకాల పాఠాలు వస్తూ ఉంటాయి. సో వాటిని పిల్లల్ని ఎంగేజ్ చేసేటట్టుగా చూసుకొని పిల్లల్లో విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. కానీ అనవసరంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళకి వాళ్ళు చెప్పే వాళ్ళ ఒత్తిళ్ళకి లొంగిపోయి పంపిస్తే రేపు కరోనా వస్తే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కాదు పిల్లల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. సో అట్లాంటివి చేయకుండా తల్లిదండ్రులకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది. శంకర్ భూపాలపల్లి జిల్లాలో మరి శ్రీ చైతన్య హై స్కూల్లో 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి విద్యార్థులకు ఈరోజు పాఠశాల మరి నడిపించడం జరుగుతుంది. కేవలం పైసలే ధనార్జనే ధ్యేయంగా ఫీజులు వసూలు చేయాలనే నేపథ్యంలోనే శ్రీ చైతన్య హై స్కూల్ మరి యాజమాన్యం 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి తరగతులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా కేవలం 6 నుంచి 10వ తరగతి నడపాల్సింది పోయి ఈరోజు ఫీజుల కోసం 3, 4, 5వ తరగతి నడిపిస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి మేము విద్యాశాఖ అధికారులకు ఏఐఎస్ఎఫ్ అండ్ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి తల్లిదండ్రులకు కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు కరోనా రోజు రోజుకు ఉధృతం చెందుతున్న సందర్భంలో ప్రభుత్వం ఏమైతే గైడ్ లైన్స్ ఇస్తుందో దాన్ని ఫాలో కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లలకు ఒకవేళ కరోనా తాకితే తట్టుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం చెప్పేటువంటి గైడ్ లైన్స్ ఫాలో కావాలి. కేవలం వీళ్ళు ఫోన్ చేసి ఫీజుల కోసమే పాఠశాలకు పంపమంటారు. వీళ్ళ మీద ప్రేమ కాదు, చదువు చెప్పాలనే ఉద్దేశం మాత్రం అంతకు కూడా కాదు. కేవలం ఫీజుల నేపథ్యంలోనే శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తుంది. ఇలాంటి సంస్థ పైన చర్యలు తీసుకోవాలని మేము విద్యార్థి సంఘాలుగా ములుగు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర 7వ జూనియర్ సెపక్ తక్రా ఛాంపియన్ క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆట గురించి ఇంతవరకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారని అన్నారు. ఈ ఆట వాలీబాల్ లాగానే ఉంటుంది కానీ కాళ్ళు, తల, చేతితో మాత్రమే ఆడాలి అని అన్నారు. ఇలాంటి ఆటను ములుగు జిల్లాకు పరిచయం చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందజేస్తామన్నారు. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ములుగు జిల్లా అడిషనల్ ఎస్పీ సాయి చైతన్య, ప్రేమరాజు, సేపక్ తక్రా తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గోవింద్ నాయక్ పాల్గొన్నారు. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్తర పుట్టినటువంటి ఈ క్రీడ వాలీబాల్ కి మారుపేరుగా ఉన్నటువంటి సేమ్ అదే విధంగా ఉంటుంది. వాలీబాల్ లాగానే క్రీడాకారులందరూ కూడా కొత్త గేమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎంతసేపటి వాళ్ళకి వాలీబాల్, క్రికెట్ అంటే పరిచయం ఉంటుంది. ఒక కొత్త గేమ్ మీరు పరిచయం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏర్పాటు కూడా చాలా చక్కగా చేస్తారు. గుడ్ జాబ్. థ్యాంక్స్ సార్, ప్రిన్సిపల్ గారు చాలా చక్కటి గోల్ ఇస్తున్నారు. మన పిల్లలందరినీ అక్కడ ఫుడ్ కానీ ఇబ్బంది కానీ ఇక్కడ కావు, జాగ్రత్త చేసుకోవచ్చు. వన్స్ అగైన్ టీమ్స్ ఎవరైతే వచ్చారో మీ ప్రాంతంలో ఆడటం మీరు పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్తర పుట్టినటువంటి ఈ క్రీడ వాలీబాల్ కి మారుపేరుగా ఉన్నటువంటి సేమ్ అదే విధంగా ఉంటుంది. వాలీబాల్ లాగానే క్రీడాకారులందరూ కూడా కొత్త గేమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎంతసేపటి వాళ్ళకి వాలీబాల్, క్రికెట్ అంటే పరిచయం ఉంటుంది. ఒక కొత్త గేమ్ మీరు పరిచయం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏర్పాటు కూడా చాలా చక్కగా చేస్తారు. గుడ్ జాబ్. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ లతా యాదవ్ ఆధ్వర్యంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మధురానగర్లోని చైతన్య డిగ్రీ కళాశాలలో పలువురు మహిళలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దిశ ఫౌండేషన్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కళ్యాణి,
మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం దిశ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో స్త్రీలకు కుటుంబంలో వేధింపులు ఎక్కువగా అవుతున్నాయని, చదువుకునే విద్యార్థులకు ర్యాగింగ్, ప్రేమ పేరుతో చాలామంది వేధిస్తున్నారని అన్నారు. బాధిత మహిళలు స్వచ్ఛందంగా దిశ ఫౌండేషన్కు తెలియజేస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మధురా నగర్ కౌన్సిలర్ స్రవంతి శ్రీకాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ స్వాతి, ట్రెజరర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ మనం దాదాపు అందరికీ ఫోన్లు ఉంటాయి, బ్యాగ్లో ఎక్కడో దాపెట్టి ఉంటారు అందరు కదా. ఇవన్నీ వాట్సాప్లో మీకు అందరు చూస్తున్న విషయాలే. కాకపోతే వాట్సాప్లో చూసింది అన్నీ కూడా ఎప్పటికి ఎవరు గుర్తుపెట్టుకోరు. మా వంతు సహాయకంగా మేము కూడా ఒకసారి చెప్పి మిమ్మల్ని కొంచెం ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకురావాలనే ఆలోచనతో మమ్మల్ని వీళ్ళు సంప్రదించినప్పుడు మమ్మల్ని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పిలవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేము కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మేము ఒక ప్రజాప్రతినిధిగా పబ్లిక్లో ఉన్నాం కాబట్టి మాకు అనేక సమస్యల మీద మా దగ్గరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయని చెప్పేసి వస్తూ ఉంటాం. చిల్లర పిల్లలు ఉంటారు కొంతమంది అమ్మాయిలు, ఎత్ర నార్యంకు పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు పిల్లలు. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ లక్ష్మీదేవి ఉట్టిపడుతుందని మన భారతదేశంలో 99 మంది పురుషులు ఆ విధానాన్ని నమ్ముతూ ఉన్నారు. భారతదేశంలో ఒక్క దేశంలో మాత్రమే స్త్రీలకి ఇంత పెద్ద గౌరవ స్థానం ఇచ్చి ఒక గుడిలో గోపురం, ఒక విగ్రహాన్ని పెట్టి పూజించినటువంటి దేశం భారతదేశం ఒకటే. గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా. అయితే ఈ భారతదేశంలో ఇంత పూజించేటువంటి మగపిల్లలు ఉన్నా కూడా అక్కడక్కడ 100కి 10 మంది చిల్లర మీద వెళ్తూ ఉంటారు. అంటే మేము ఉన్నటువంటి పరిస్థితులలో మా దగ్గర కొంతమంది ఇట్లా ప్రాబ్లం అయిందని చెప్పేసి మా దగ్గరకు వస్తూ ఉంటారు. పిల్లలతో ఎవరితోనన్నా వాళ్ళని ట్రాప్ చేయడం, వాళ్ళని ఏదో విధంగా లోపరుచుకోవడం, లాస్ట్ వాళ్ళని వదిలేయడం, ఇలాంటివన్నీ మా దగ్గరకు వస్తూ ఉంటాయి. పంచాయతీలు అంటారు కదా, ఊర్లలో పంచాయతీ అయితే ఉంటాయి. మీ సర్పంచ్ దగ్గర కానీ ఇక్కడ విలేజ్ల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటా. Yes or no? So exactly what problems you are facing? ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ అవుతున్నారు? గర్ల్స్ అన్నప్పుడు యూ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫస్ట్ ఫేస్ అవుతున్నారు? రీసెంట్లీ యూ గాట్ ఫ్రీడమ్, కానీ ఒక ప్రికాషన్స్, ఒక కాషన్స్ అనేది ఏది పట్టించుకోవట్లేదు. ఎసానో చిల్డ్రన్ కరెక్టే కదా. పేరెంట్స్ గైడ్ చేయడం వేరు, బ్రదర్స్ సిస్టర్స్ గైడ్ చేయడం వేరు, టీచర్స్ ప్రిన్సిపల్స్ గైడ్ చేయడం వేరు, కానీ మన ఆలోచనలు వేరు. అవునా? దీంట్లో మనం ముఖ్యమైనది మర్చిపోతున్నాం. ఏంటిది? ప్రికాషన్స్ తీసుకోవడం. వాట్ స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్ వెన్ యూ కమ్ అవుట్ ఫ్రమ్ ద హౌస్. అవునా కదా? అండ్ నోబడీ ఈస్ బాదర్డ్ అబౌట్ ఇట్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సికింద్రాబాద్ బేగంపేటలోని విన్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. రెండవ రోజు కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల ఆందోళన, మద్దతు తెలిపిన ఎల్ఐసి ఉద్యోగులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఆందోళనలో అన్నదాతలు.
బులెటిన్ వివరాలు. స్టేట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.